Hi as friends, welcome to APDSC 2024 updates. ఈరోజు మనం న్యూ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విద్యాశాఖ మంత్రి చేతిలో పోస్టుల వివరాలు ఉన్నాయనే ఆల్రెడీ మనకు ఒక ఇన్ఫర్మేషన్, విశ్వసనీయ సమాచారం అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఇది. సో ఇందులో మెయిన్గా ఎస్జిటి పోస్టులు చాలా ఉన్నట్టు తెలుస్తుంది. ఎస్జిటి పోస్టులు గుంటూరులో 507, సో చిత్తూరులో 600, వెస్ట్ గోదావరిలో 800, కర్నూలులో 1500కు పైనే పోస్టులు ఉన్నాయని చెప్పేసి, కృష్ణాలో కూడా అరౌండ్ 500 పోస్టులు ఎస్జిటీలు, అలాగే ఇంకా ఎస్ఏలు కూడా బాగానే ఉన్నాయి. ఇంకా మెయిన్గా మనకి ఎక్కువ పోస్టులు వచ్చేసరికి కర్నూలులోనే ఎక్కువ పోస్టులు ఉన్నాయని చెప్పేసి చాలా వరకు చెప్పుకుంటున్నారు. సో ఆల్రెడీ లిస్ట్ మన డిఈఓస్ దగ్గర నుండి లిస్ట్ అనేది తీసుకున్నారు, ఆల్రెడీ గ్యాదర్ చేయించుకుని పెట్టుకున్నారు. సో దీన్ని మన రేపు ఆర్థిక శాఖ అందరూ ఆమోదం తీసుకొని దానికి ఒక నోటిఫికేషన్ రేపు కానీ ఎల్లుండి కానీ అధికారిక ప్రకటన చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి అన్నమాట. నెక్స్ట్ అయితే ఓకే, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే జనరల్గా మీకు ఎట్లా ఉందంటే నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు, అసలు ఎగ్జామ్ ఎప్పుడు పెడతారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ అనమాట. నోటిఫికేషన్ అయితే నో డౌట్ దే ఆర్ గోయింగ్ టు గివ్ ఇన్ దిస్ మంత్ ఇట్ సెల్ఫ్. ఓకే, ఇన్ దిస్ మంత్ ఇట్ సెల్ఫ్ దే ఆర్ గోయింగ్ టు గివ్ ద నోటిఫికేషన్. అండ్ కానీ ఎగ్జామ్కి వచ్చేసరికి మాత్రం మనకి చాలా ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే ఎగ్జామ్ పెట్టడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉండవు. ఎందువలన అంటే ఆఫ్టర్ ఎలక్షన్స్ మాత్రమే ఈ ఎగ్జామ్స్ పెట్టే అవకాశం ఉంది. ఎందుకు ఆఫ్టర్ ఎలక్షన్స్ అన్నాం అంటే తెలంగాణ కూడా డిఎస్సి వదిలింది. ఇక్కడ డిఎస్సి అక్కడ ఎందుకంటే సేమ్ నవంబర్లో జరగాల్సింది, అదే టైంలో ఎగ్జామ్స్ కూడా ఎలక్షన్స్ కూడా ఉండటంతో దాన్ని పోస్ట్ పోన్ చేశారు. ఈ మధ్యనే మన రేవంత్ రెడ్డి, కొత్త సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే ఇంకా కొన్ని పదోన్నతులు లేకపోతే ఇలాంటివన్నీ ఖాళీ పోంగా ఇంకా కొన్ని అవసరమైతే అదనంగా కొన్ని పోస్టులు యాడ్ చేసి ఎస్జిటీలు కానీ ఇవన్నీ లేదా రిటైర్మెంట్లు కానీ ఇవన్నీ చూసి మరికొన్ని పోస్టులు యాడ్ చేసి కంపల్సరిగా ఒక మంచి డిఎస్సి ఇద్దాం అని చెప్పేసి రీసెంట్గానే టాక్స్ నడిచినాయి. దాని గురించి అధికారులకు కూడా వివరాలు ఇచ్చాడు. కాబట్టి నాకు తెలిసి ఒకవేళ నోటిఫికేషన్ ఈ మంత్లో ఇచ్చినా సరే కంపల్సరిగా ఎలక్షన్స్ మాత్రం ఎగ్జామ్స్ మాత్రం ఆఫ్టర్ ఎలక్షన్స్, అందులో డౌట్ లేదు. అండ్ తర్వాతకు వచ్చేసరికి ఎలా 99% మనకి ఏముండబోతుందంటే టెట్టా లేదా డిఎస్సినా, అంటే టెట్ కమ్ టీఆర్టీనా డిఎస్సి అంటే 99% టెట్ కండక్ట్ చేస్తారు, అలాగే డిఎస్సి కండక్ట్ చేస్తారు. ఇక్కడ కూడా అలాగే జరిగింది. టెట్ చేశారు, డిఎస్సికి వెళ్ళారు. ఎందుకంటే మనకి యాంపుల్ టైం ఉంటుంది ఎలక్షన్స్కి. మేబీ ఈ ఒకవేళ నోటిఫికేషన్ వచ్చిన టెట్ అనేది కండక్ట్ చేస్తారు, తర్వాత డిఎస్సి ఎగ్జామ్ తర్వాత కండక్ట్ చేస్తారు. ఎందుకంటే యాంపుల్ టైం ఉంది మనకి, ఇక్కడ చాలా టైం ఉంది. కాబట్టి ఎలక్షన్స్ తర్వాత మాత్రమే ఎగ్జామ్ అనేది పెడతారు. నోటిఫికేషన్ అయితే పక్కా రాబోతుంది, అందులో నో డౌట్. ఓకే, అది మన విషయాలు. ఇక మనం ఫ్రీ ఆన్లైన్ ఇంగ్లీష్ క్లాసెస్ చెప్పుకోవాలని చెప్పేసి ఆల్రెడీ నేను మీకు ప్రామిస్ చేశాను. యాజ్ పర్ మై ప్రామిస్ ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ ఆల్ the grammar topics and the content and methodology topics for your convenience. Okay, ఈ క్రమంలో నేను ప్రాక్టీస్ బిట్స్ కూడా, ప్రాక్టీస్ టెస్ట్స్ కూడా మీకు ఇస్తానని చెప్తున్నాను. సో దీనికి మోస్ట్లీ ఈవినింగ్ క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. అది ఎప్పుడు ఎలా స్టార్ట్ చేద్దాం అనేది మీరు కూడా మీ అవైలబిలిటీ, మీ టైం ఒకసారి కామెంట్ చేయండి. దాన్ని బట్టి నన్ను ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది కాంటాక్ట్ అయ్యి అడుగుతున్నారు, సార్ ఎప్పుడు క్లాసులు ఆన్ చేస్తారని చెప్పేసి. కాబట్టి మ్యాక్సిమం క్లాసెస్ స్టార్ట్ చేసుకుందాం. అయితే నేను ఒక ఆలోచనకు వచ్చాను, సండే రోజు ఒక ట్రయల్ క్లాస్ 10 AM ఒక ట్రయల్ క్లాస్, లైవ్ క్లాస్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఆ టైంలో కనుక మీరందరూ వస్తే దాన్ని బట్టి నేను ఆలోచించి అందులో ఎంతమంది ఉంటున్నారు ఏంటి దాన్ని బట్టి అవసరమైతే ఒక బ్యాచ్ చేద్దామా, 2 బ్యాచెస్ చేద్దామా అనేది ఒకసారి చూసుకొని చేద్దాం. until then keep connected. Thank you, and just like it, please like the video and subscribe so that you can